గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే 1923 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చీప్ మనీ పాలసీని ప్రవేశపెట్టబడి వాణిజ్య బ్యాంకులకు అడిగిన వెంటనే తక్కువ వడ్డీ రేటుకి రుణాలని అందించేది. ఈ విధానం కాలానుగుణంగా బ్యాంక్ రేట్గా పరివర్తన చెందింది. ఇప్పుడు బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే ఏదైనా వాణిజ్య బ్యాంకు తమ దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఆర్బీఐ వద్ద రుణం పొంది ఆ రుణం పైన ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ని మనం బ్యాంక్ రేట్గా పేర్కొంటాం అనమాట. అర్థమైందండి? వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ వద్ద రుణం పొంది ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ని బ్యాంక్ రేట్ అని అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు రెపో రేట్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా వాణిజ్య బ్యాంకు తమ తాత్కాలిక అవసరాల నిమిత్తం తమ వద్ద ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి రుణం పొంది ఆ రుణం పైన చెల్లించే వడ్డీ రేట్ని మనం రెపో రేట్ అని అంటాం అనమాట. బ్యాంక్ రేట్లు అయితే దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీ రేట్ని బ్యాంక్ రేట్ అని, ఇక్కడ రెపో రేట్లో అయితే తాత్కాలిక అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీ రేట్ని రెపో రేట్ అని అంటాం అనమాట. దీర్ఘకాలిక అవసరాలు, తాత్కాలిక అవసరాలు. ఓకేనండి? ఇప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే ఇందాక వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ వద్ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి రుణం పొందిందని చెప్పాం కదా. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే తమ వద్ద ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తిరిగి వాణిజ్య బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రుణం పొంది ఆ రుణం పైన ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీని మనం రివర్స్ రెపో రేట్ అని అంటాం అనమాట. అర్థమైందండి? రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకు ఆర్బీఐకి వడ్డీ చెల్లిస్తుంది. రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీని చెల్లిస్తుంది. ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు రెండు కూడా వాగల్ గ్రూప్ సిఫార్సు పైన 1992లో రెపో రేటు, 1996లో రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ ప్రవేశపెట్టబడింది. ఓకేనండి? 1992లో అయితే రెపో రేటు, 1996లో రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ ప్రవేశపెట్టబడింది. ఈ రెపో విధానము మరియు రివర్స్ రెపో విధానముని రెండింటిని ఉపయోగించి ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న ద్రవ్య సరఫరాని తగ్గించడానికి ఈ రేట్లని పెంచడము లేదా తగ్గించడం చేస్తుంది. అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న ద్రవ్య సరఫరా తగ్గిందనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా మార్కెట్లోకి ప్రజలకు ఇచ్చే రుణాల శాతం తగ్గుతుంది. మార్కెట్లో ప్రజలకు ఇచ్చే రుణాల శాతం తగ్గితే ఏమవుతుంది? కొనుగోలు శక్తి తగ్గుతుంది. అలానే డిమాండ్ కూడా తగ్గుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గి అదుపులో ఉంటుంది.